2026 సంవత్సరంలో సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు భారతదేశపు మొట్టమొదటి లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పి సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రివీల్ చేశారన్నమాట. 400 కిలోమీటర్ రేంజ్ అనేది చెప్పారు. మరి సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రియల్ రేంజ్ ఎంతో తెలుసా? అలానే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు మార్కెట్ లోకి ఒక ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది తీసుకొస్తామని చెప్తున్నారు. మరి ఎప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి వస్తుంది, కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. 2026 సంవత్సరంలో సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అనౌన్స్ చేశారన్నమాట. 6.5 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఒక్కసారి చార్జ్ పెడితే 400 కిలోమీటర్లకు రేంజ్ అయితే వస్తుంది అనేది కంపెనీ వాళ్ళు చెప్పారు. బట్ ఇప్పుడు రీసెంట్గా గోవా ప్రాంతంలో ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డెలివరీ స్టార్ట్ అయినట్టుగా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే మెన్షన్ చేశారన్నమాట. మరి దాని మీద 100% క్లారిటీ లేదు, కానీ వాళ్ళైతే మరి ఈవెంట్కి వెళ్ళినట్టుగా అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. అలాగే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కూడా తమ ఇన్స్టాగ్రామ్ పేజ్లో గోవా ఆర్ యూ రెడీ అని చెప్పి ఒక పోస్ట్ కూడా అయితే పెట్టడం జరిగిందనమాట. సో మీరు చూస్తే కనుక గోవా సే హెల్లో టు అల్ట్రా అని చెప్పి అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. బట్ అఫీషియల్గా అయితే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అయితే మాత్రం ఎక్కడైతే రివీల్ చేయలేదు. ప్రీ బుకింగ్స్ మాత్రమే అయితే తీసుకున్నారనమాట. మరి వీళ్ళు డెలివరీస్ ఎలా స్టార్ట్ చేస్తారు అనేది అయితే మాకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ ఈ స్కూటర్ సంబంధించిన రేంజ్ డీటెయిల్స్ అయితే మాత్రం ఇప్పుడైతే చూద్దాం. సో వేదాంగ్ రేంగ్ అనే ఒక ఛానల్లో వీళ్ళు ఒక పర్సన్ ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రివ్యూ చేయడం జరిగిందనమాట. అందులో డీటెయిల్స్ అయితే చూపించారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీద నేనైతే ఇప్పుడు మీకైతే ఆ రేంజ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను అండి. సో ఫస్ట్ విషయం ఏంటంటే, ఈ పర్సన్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్ షూట్ చేస్తున్నప్పుడు స్కూటర్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ 100% ఛార్జ్ చేయలేదు, 96% అయితే ఛార్జ్ అవ్వడం జరిగింది. 96% ఛార్జ్ అయినప్పటికీ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. సానిక్ మోడ్లో 140 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది అనమాట. సానిక్ ఎక్స్ అనే ఒక మోడ్లో 125 కిలోమీటర్ రేంజ్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఎయిర్ అనే ఒక మోడ్లో 154 కిలోమీటర్ రేంజ్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ రైడ్ మోడ్లో 168 కిలోమీటర్ రేంజ్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఎకో మోడ్లో 230 కిలోమీటర్ రేంజ్ అయితే చూపిస్తుంది. చివరిగా ఎకో ఎక్స్ అనే ఒక మోడ్లో 287 కిలోమీటర్ల రేంజ్ అనేది వీళ్ళైతే చూపిస్తుంది. వీళ్ళు ఎక్కువ రేంజ్ ఇచ్చేది ఎకో ఎక్స్ మోడ్లో కాబట్టి ఎకో ఎక్స్ సంబంధించిన రేంజ్ని అయితే కన్సిడర్ అయితే చేద్దామండి. ఎకో ఎక్స్ మోడ్లో 287 కిలోమీటర్ల రేంజ్ అనేది చెప్తున్నారు. ఇది 96% కాబట్టి మనం 100% క్యాలిక్యులేట్ చేస్తే కనుక 299 కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుంది అనమాట. సో దాన్ని రౌండ్ ఫిగర్ చేస్తే 300 కిలోమీటర్ల కింద అయితే మనం కన్సిడర్ అయితే చేద్దాము. సో సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 6.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి రియల్ రేంజ్ వచ్చి 300 కిలోమీటర్లు అయితే చెప్తున్నారు. ఐడీసీ రేంజ్ వచ్చి 400 కిలోమీటర్లు అయితే చెప్తున్నారు అనమాట. ఈ పర్టికులర్ రేంజ్ వచ్చే పాసిబిలిటీ ఉందా లేదా అనేది ఒక క్యాలిక్యులేషన్ అయితే చూద్దాం. సాధారణంగా మనకి ఎక్కువ మోడ్లో మేము రెయిన్ టెస్ట్ చేసినప్పుడు ఒక పర్సన్ ఎవరైతే ఉంటారో, ఒక సింగిల్ రైడర్ యావరేజ్గా ఒక 65 to 70 kgs వెయిట్ పర్సన్తో మేము 40 to 45 కిలోమీటర్ టాప్ స్పీడ్తో వెళ్తే కనుక మాకు యావరేజ్గా 1 కిలోవాట్ అవర్కి 40 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే రావడం జరిగింది అనమాట. సో మేము ఈ పర్టికులర్ పారామీటర్స్ వెళ్తే కనుక సో మనకు 1 కిలోవాట్ అవర్కి వచ్చి మనకి రియల్గా పాసిబిలిటీ అయ్యేది 40 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే వస్తుంది. బట్ ఇప్పుడు లాస్ట్ 1 to 2 ఇయర్స్లో మనకి ఇంకా బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఇంకా ఇంప్రూవ్ అయింది కాబట్టి మనకి తక్కువ ఎనర్జీ డెన్సిటీలో కూడా మనకి ఎక్కువ రేంజ్ అనేది పాసిబిలిటీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కూడా Gen 2 వేరియంట్లో కొన్ని బ్యాటరీ పరంగా అప్డేట్స్ చేశారు కాబట్టి ఇంకా రేంజ్ పెరిగే అవకాశం ఉంటుందని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. ఇప్పుడు మనం ఆ క్యాలిక్యులేషన్ చెక్ చేస్తే కనుక 300 కిలోమీటర్లకి 6.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ప్రకారంగా చూస్తే 1 కిలోవాట్ అవర్కి మనకి 46 కిలోమీటర్ల రేంజ్ అయితే వస్తుందన్నమాట. సో మన పాసిబిలిటీ అనేది అయితే ఉందన్నమాట 46 కిలోమీటర్ల రేంజ్. ఎందుకు మనకి పాసిబిలిటీ 46 కిలోమీటర్ల రేంజ్ ఉందంటే, సో మనకి ఎకో ఎక్స్ అనే మోడ్ ఏదైతే ఉంటుందో మనకి స్కూటర్ యొక్క హై పర్ఫార్మెన్స్ అనేది కాకుండా కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్తో యాక్సలరేషన్ లెవెల్స్ అనేది తగ్గించేస్తే కనుక మనకి ఆ 46 కిలోమీటర్ రేంజ్ అనేది పాసిబిలిటీ అవుతుంది. ఉదాహరణకి ఓలా S1X ఎలక్ట్రిక్ స్కూటర్ మేము ఏదైతే యూజ్ చేస్తున్నామో 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో మేము రేంజ్ టెస్ట్ చేస్తే 160 కిలోమీటర్ల రేంజ్ అయితే వచ్చిందనమాట. అంటే పర్ కిలోవాట్ అవర్కి 40 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చింది. బట్ ఓలా S1Xలో కంపెనీ వాళ్ళు డిఐవే మోడ్ని అయితే ప్రకటించారు. డిఐవే మోడ్లో మేము టెస్ట్ చేస్తే కనుక 200 కిలోమీటర్స్ ప్లస్ రేంజ్ అయితే రావడం జరిగిందనమాట. సో కాకపోతే 200 కిలోమీటర్స్ ప్లస్ రేంజ్ అయితే ఉందో యాక్సలరేషన్ చాలా స్లోగా అయితే ఉంటుంది అనమాట. కొన్ని సెకండ్స్ ఎక్కువ టైం అయితే పడుతుంది. మన మినిమం స్పీడ్ ఒక 40 కిలోమీటర్ టాప్ స్పీడ్ రీచ్ అవడానికి చాలా టైం అయితే పడుతుంది. సో దీన్ని కన్సిడర్ చేసుకుంటే 1 కిలోవాట్ అవర్కి 50 కిలోమీటర్ల రేంజ్ అనేది పాసిబుల్ అవుతుంది. కాబట్టి సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా ఈ ఎకో ఎక్స్ మోడ్లో 46 కిలోమీటర్ల రేంజ్ అనేది పాసిబిలిటీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఇంకా అఫీషియల్గా వీళ్ళు లాంచ్ చేయలేదు. గోవా ఈవెంట్లో మరి ఈ డీటెయిల్స్ అయితే చూపించారు కాబట్టి మరి ఇంకా అఫీషియల్ లాంచ్ చేసినప్పుడు ఇంకేమైనా అప్డేట్ చేస్తే నిజంగానే
46 కిలోమీటర్స్ వరకు రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో కంపెనీ వాళ్ళు చెప్పిన సర్టిఫైడ్ రేంజ్కి రియల్ రేంజ్కి 100 కిలోమీటర్స్ రేంజ్ అనేది డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇది సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రియల్ రేంజ్ డీటెయిల్స్ అనమాట. అగైన్ ఇది మన స్కూటర్ మీద నెంబర్స్ డీటెయిల్స్, బట్ మన రియల్గా ఆ వెహికల్ రేంజ్ టెస్ట్ చేసినప్పుడు రోడ్ కండిషన్స్ మీద డిఫరెన్స్ అయితే ఉండవచ్చు. బట్ మనం దాని రియల్ రేంజ్ టెస్ట్ చేయలేదు కాబట్టి మనం చెప్పలేము. బట్ ఇన్ కేస్ మాకు పాసిబిలిటీ ఉంటే దాని రియల్ రేంజ్ టెస్ట్ చేసినప్పుడు దాని సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే కస్టమర్స్కి ఒక 300 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది సింపుల్ అల్ట్రా రూపంలో లభించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. బట్ వన్స్ వీళ్ళ అఫీషియల్గా ప్రైస్ డీటెయిల్స్ రివీల్ చేస్తే అప్పుడు దాని గురించి మరొక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాం. ఇది సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ రేంజ్ డీటెయిల్స్ సంబంధించిన సమాచారం అనమాట. రెండోది సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఒక ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రీసెంట్గా దానికి సంబంధించిన క్యామోఫ్లాగ్ ఇమేజెస్ అనేవి ఆన్లైన్లో అయితే లీక్ అవ్వడం జరిగిందనమాట. స్కూటర్ చూడడానికి అయితే ఇలా కనిపిస్తుంది. మనకి 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్తో మనకి డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్తో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే టెస్ట్ చేస్తున్న ఇమేజ్ అయితే చూడడం జరిగింది. అలానే సీట్ కూడా మనకి ఫ్లాట్ సీట్తోనే స్కూటర్ అయితే లభిస్తుంది. మనకి ఫ్లాట్ ఫుట్బోర్డ్ స్పేస్తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. డిజైన్ పరంగా కూడా మనకి మరీ షార్ప్ డిజైన్ కాకుండా కొంచెం మనకి కాస్త రౌండ్ షేప్ డిజైన్తో ఎలక్ట్రిక్ స్కూటర్ లాగా కనిపిస్తుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి. అయితే ఈ స్కూటర్ సంబంధించిన మోటార్ పిఎంఎస్ఎంఐ లేకపోతే బిఎల్డిసి అనేది అంత క్లారిటీగా అయితే తెలియట్లేదు. సో ఒకవేళ వీళ్ళు బాగా తక్కువ ప్రైస్లో తీసుకురావాలంటే బిఎల్డిసి మోటార్కి షిఫ్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకున్నట్లయితే మినిమం ఒక 65 కిలోమీటర్ టాప్ స్పీడ్ నుంచి ఒక 80 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లోనే మనకు 105 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది అందిస్తున్నారు కాబట్టి, సో ప్రజెంట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ స్కూటర్స్లో ఒక 65 మినిమం స్కూటర్ అనేది టాప్ స్పీడ్ అయితే ఇస్తున్నారు కాబట్టి 65 to 80 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకుంటే ఒక 3 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ నుంచి అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అయితే యాజ్ ఆఫ్ నో అయితే వీళ్ళు ప్రైసింగ్ కానీ డేట్స్ రిలీజ్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ కొన్ని సోర్సెస్ ప్రకారం ఏంటంటే దీపావళి పండగ కల్లా సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనేది చెప్తున్నారన్నమాట. నిజంగా ఒక 3 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో వీళ్ళు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తే కనుక ఒక 1 lakh రూపీస్ ప్రైస్ని టార్గెట్ చేస్తూ 1,10,000 రూపీస్ ప్రైస్ని టార్గెట్ చేస్తే కనుక మార్కెట్లో సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు గమనిస్తే కనుక ఇనీషియల్గా సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 248 కిలోమీటర్ ఇచ్చే సింపుల్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ని 1,10,000 రూపాయల ప్రైస్కి మార్కెట్లో తీసుకొస్తామని చెప్పారు. బట్ అది కాస్త 1,40,000 ఇప్పుడు మనకి 1,60,000 రూపాయల వరకు అయితే రీచ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మరి ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయినా ప్రీవియస్గా వీళ్ళు లాంచ్ చేసిన టైంలో 2021 ఆ ప్రాంతంలో ఎప్పుడైతే వీళ్ళు మెన్షన్ చేశారో మరి ఆ ప్రైస్ని ఇప్పుడు ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ రూపంలో తీసుకొస్తారో లేదో మనకు మరికొన్ని రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుంది అనమాట. ఇది సింపుల్ ఎనర్జీ సంబంధించిన సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్, అలానే సింపుల్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది మీ ఓనర్షిప్ రెండు మాతో షేర్ అవుతుంది స్క్రీన్ వేగం ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కొర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొర్రా లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంవేస్ తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. Thank you.